దేశకాలముల యందు శరీరంతో ఉన్నప్పుడు అంత పుణ్యం జీవుడికి కట్టబెట్టుకోగలిగిన అవకాశం నీకు కలిగినప్పుడు ఎప్పుడో శరీరం వదిలిపెట్టిన తర్వాత కొడుకు గోదానం చెయ్యాలని, ఎవడో నీకేదో చెయ్యాలని ఎందుకు అర్రులు చాస్తావు? అద్భుతమైనటువంటి పుష్కరాల కాలం ఆసన్నమైంది. వెళ్ళి 3 సార్లు గోదావరిలో మునుగు. అపారమైన పుణ్యాన్ని జీవుడికి కట్టపెట్టుకో. దేశకాలాల్లో పరమాద్భుతమైనటువంటి సువర్ణావకాశాన్ని పరమేశ్వరుడు ఇచ్చినటువంటి కాలం వచ్చేస్తోంది. వచ్చేస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ఎంత ఉత్సాహంతో, ఎంత సన్నద్ధతతో, ఎంత ఆనందంతో మనందరం సిద్ధంగా ఉండాలి. ఆ పరమ హర్షం ఎలా ప్రకటనం కావాలి. ఇంట్లో పెళ్ళవుతోందనుకోండి, అమ్మో ఇంకో నెలాళ్లలో ఉంది, అమ్మో ఇంకో 20 రోజుల్లో ఉంది, అమ్మో ఇంకో 15 రోజుల్లో ఉంది, బంధువుల్ని పిలుచుకుని, దగ్గర వాళ్ళని పిలుచుకుని ఎంత సంతోషిస్తావు. కాబట్టి దేశకాలముల యందు ఇంత గొప్ప ప్రయోజనాన్ని మనం పొందబోతున్నాం. పరమేశ్వరుడు మనని అనుగ్రహించి పరమాద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నాడు. జన్మ జన్మాంతరముల వరకు ఈశ్వరానుగ్రహాన్ని మనకి కట్టబెట్టగలిగినటువంటి దాని శక్తి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్ప శక్తి కలిగినవి అని శాస్త్రం చెప్తోంది. పుష్కరాల యొక్క వైభవం తెలిస్తే కదా దాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఆయన తీర్థయాత్ర చేసి వచ్చారండి అంటే ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆయనకి నమస్కారం చేసి వస్తారు. ఎందుకని? తీర్థయాత్ర దైవ దర్శన యాత్ర కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తీర్థయాత్ర అంటే భగవంతుణ్ణి దర్శించడానికి వెళ్ళే యాత్ర కాదది. తీర్థయాత్ర అంటే స్నానము కొరకు యాత్ర. ఎక్కడ స్నానం? తీర్థంలో స్నానం. నది యందు తీర్థం ఉంటుంది, కానీ నదీ స్నాన ఫలితం కన్నా తీర్థస్నాన ఫలితం గొప్పది. అంటే దానికి ఒక లక్షణం ఉంది. అంగిరసాది మహర్షులు ఉండేవారు పూర్వం. వాళ్ళు గొప్ప తపస్సు దీక్ష పట్టి చేశారు. వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క దీక్షా నియమాలని, వాళ్ళ యొక్క తపశ్శక్తిని నీటి యందు కొన్ని చోట్ల తీర్థములన్న చోట నిక్షేపించారు. తీర్థములో వెళ్ళి స్నానం చేశాడనుకోండి, కొన్ని వందల యజ్ఞములు యాగములు చేసినటువంటి వాడికి ఏ ఫలితం కలుగుతుందో తీర్థమునందు స్నానం చేసిన వాడికి ఆ ఫలితం కలుగుతుంది. మణికర్ణిక వెళ్ళి స్నానం చేశాడనుకోండి, అన్ని తీర్థములలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. అంటే అంత గొప్ప శక్తిని పొందుతాడు. అందుకని తీర్థయాత్ర చేసిన వాడు మహాపుణ్యాత్ముడు అని ఆయనకు వచ్చి నమస్కారం చేస్తారు సనాతన ధర్మంలో. అలాగే దక్షారామంలో సప్తగోదావరం ఉంది. సప్తగోదావరం తీర్థములకన్నిటికీ కూడా చక్రవర్తి అని పిలుస్తారు. అందుకే ఆ భీమఖండంలో శ్రీనాథ మహాకవి ఒక మాట అంటాడు, భీమనాథునికన్నను పెద్దవేల్పు దక్ష వాటంబు కంటే ఉన్నత పథంబు అఖిల తీర్థసారంబు సప్త గోదావరము కంటే గొప్ప తీర్థరాజంబు ఈ జగతి లేదు అన్నాడు. భీమనాథుడి కన్నా గొప్ప దైవం, దక్షారామంలో ప్రవహించేటటువంటి సప్త గోదావరం కన్నా గొప్ప తీర్థం, అసలు దక్షారామం లాంటి క్షేత్రం ఇక ఈ లోకంలో లేదా అవతలకబో అన్నాడు. తీర్థము అనేటటువంటిది అంత గొప్పది. ఆ తీర్థమునందు స్నానము చెయ్యడం అంత గొప్పది. 3,50,00,000 తీర్థములు ఉన్నాయి అని చెప్తారు. ఒక నదిలో స్నానం చేస్తే అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. అటువంటిది పుష్కరాల సమయంలో పుష్కరుడు వస్తాడు కనుక 3,50,00,000 తీర్థములు ఆ నదిలోకి ప్రవేశిస్తాయి. ఆ సమయంలో స్నానం చేశాడనుకోండి, 3,50,00,000 తీర్థములలో సశాస్త్రీయంగా స్నానం చేశాడన్న ఫలితం వాడి జీవుడికి వేస్తారు. ఎలా వస్తుంది? 3,50,00,000 తీర్థములు ఎక్కడెక్కడున్నాయో వెతుక్కుని వెళ్ళి స్నానం ఎవరు చేసి రాగలరు సంకల్పంతో? కానీ దేశకాలముల యందు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. గోదావరి నదిలో పుష్కర కాలంలో రేపు జూలై 14 నుంచి 25 లోపల ఎవడు స్నానం చేస్తాడో అలా స్నానం చేసిన వాడు 3,50,00,000 తీర్థముల యందు స్నానము చేశాడన్న ఫలితాన్ని ఈశ్వరుడు వాడి ఖాతాలో వేస్తాడు. సామాన్యవాది దాన్ని లెక్క కట్టగలరా ఎవడైనా? దాని వలన ఉత్తరోత్తర జన్మలలో ఎంత అదృష్టాన్ని పొందుతాడు. అటువంటి సమయంలో మనం ఉండడం మన అదృష్టమా కాదా? అదృష్టాన్ని వినియోగించుకోవాలా వద్దా? కాబట్టి పుష్కర స్నానం అంత గొప్పది. గోదావరి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు మాత్రం మిగిలిన అన్ని పుష్కరాల కన్నా ఒక భేదం వస్తుంది. ఏమిటో తెలుసా?
ఆది పుష్కరం, అంత్య పుష్కరం అని సంవత్సరం చివర 12 రోజులు, మొదట 12 రోజులు కూడా ఉంటారు వీళ్ళందరూ. ఇది ఒక్క గోదావరి నదికి మాత్రమే మినహాయింపు. అటువంటి గోదావరి ఎంత శక్తివంతమై ఉండాలి! ఒక్కసారి వెళ్ళి గోదావరిలో పుష్కరాలలో 3 మాటలు మునక వేసినటువంటి వాడికి 3,50,00,000 తీర్థములయందు స్నానం చేసినటువంటి ఫలితం, చతుర్ముఖ బ్రహ్మగారు 33 కోట్ల మంది దేవతలను దర్శించి వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని పొందినటువంటి ఫలితం, బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఫలితం జీవుడి ఖాతాలో వేసుకుంటాడు. అంటే ఇది మాటలా? అది లభించేటటువంటి పుణ్యమా? ఎవరైనా లోకంలో దాన్ని పొందగలరా? ఇంతటి అదృష్టం మనకి గోదావరి నది పుష్కరాల వరద లభిస్తోంది. పుష్కరం వస్తే నదీ పరివాహక ప్రాంతం అంతటా ఉంటుంది. నిజానికి మనిషి వైపు నుంచి ఆలోచన చేసినప్పుడు సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే నిజానికి పుష్కర స్నానం చెయ్యడం అనేటటువంటిది కించిత్ ప్రయత్నం చేసినా, సంకల్ప శుద్ధి ఉన్నా చాలా తేలిక. అందుకే పుష్కర స్నానాన్ని ఎప్పుడూ చేయి జార్చుకోకూడదు. 3,50,00,000 తీర్థములు, 33 కోట్ల మంది దేవతలు, బృహస్పతి గ్రహము, ఇది కాకుండా చతుర్ముఖ బ్రహ్మగారు ఒక నదీ ప్రవాహం అంతట్లోనూ కూడా ఆవహించి ఉండగా స్నానం చెయ్యడము అంటే ఎన్ని జన్మల అదృష్టం పండితే ఆ అవకాశం లభిస్తుంది. అందుకే ఆ సమయంలో తనని తాను మాత్రమే ఉత్తీర్ణుణ్ణి చేసుకోడు, తనని తాను ఉత్తీర్ణుణ్ణి చేసుకుంటూ తనని కన్న పితృదేవతల్ని ఉత్తీర్ణుణ్ణి చేస్తాడు. ఇంత గొప్ప అవకాశం పుష్కర కాలంలో వస్తుంది. అసలు ఆ పుష్కరాల వైభవం ఏమిటో తెలిస్తే కదూ అంత గొప్ప అవకాశం వస్తోంది అన్నప్పుడు చెయ్యొద్దు. అసలు మనసుంది, మనసులో మంచి ఆలోచనలు ఉన్నాయి, శరీరం ఉంది, బలం ఉంది, వెళ్ళి స్నానం చెయ్యగలడు, వాక్కుంది, భగవన్నామని చెప్పగలడు, ప్రాణమే లేదు, ఏమిటి ఉపయోగం?